కథాస్రవంతి. ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకుని. కథానిక. రచన శ్రీ అయ్యల స్వామియాజుల ప్రసాద్, విశాఖపట్నం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శ్రీ అయ్యల స్వామియాజుల ప్రసాద్ విశ్రాంత రసాయన శాస్త్రాచార్యులు, విశాఖపట్నం. వీరు అనేక కవితలు, కథలు రాస్తున్నారు. అనేక పత్రికలలో వీరి కథలు, కవితలు ప్రచురితమయ్యాయి. వీరిని అనేక పురస్కారాలు భరించాయి. ఏటంతావు? ఏటి అమ్మ చచ్చిపోనదా? బేగొచ్చేయాలా? ఇదిగో లాగెత్తి మా ఆడదాంతా వస్తున్నా అని శ్రీకాకుళంలో పనిచేస్తున్న సింహాచలం అంటే, చీకటి పడకుండా వచ్చి అని చెల్లెలు నూకాలు అంది. ఏటి అత్తపోనాదా? పెనిమిటి వింటున్నావా? నేను ఇప్పుడు చెబుతున్నా, అమ్మకున్న 2 ఎకరాల పొలం పెంకుటిల్లు మనకు రాసిస్తేనే కొరువు పెడతానని చెప్పు. ఇన్నాళ్ళు పెనిమిడిపోయిన మీ చెల్లి అమ్మ పొలం మీద డబ్బులతో బతికింది. ఇప్పుడు తాడో పేడో తేల్చేసినాకే పాడెత్తుతానని చెప్పు అన్న పెళ్లంతో, ఓసి బంగారి, అది నాకెరికే, ఏటి నాకేం తెలీదా అని ఎర్రబస్సు పట్టుకు అనకాపల్లి 10 గంటలకు చేరి అక్కడి నుంచి ఆటో ఎక్కి మునగపాక చేరారు సింహాచలం దంపతులు. అక్కడ ఇంటి ముందున్న చెల్లి కొడుకు రామిగాడు, అమ్మా మామ వచ్చాడే అని పులికాక పెడితే, అంతవరకు తల్లి దగ్గరున్న నూకాలు, ఓరన్నా అమ్మ మనల్ని వదిలేసి చచ్చిపోనాదిరా అని గుండెలు ఎదిరేలా ఏడిస్తే, సింహాచలం కూడా భార్యతో సహా అమ్మ శవం మీద పడి ఏడ్చినట్లు నటిస్తే, ఊరి పెద్ద రామునాయుడు, ఒరే సింహాచలం, పోయిన అమ్మ తిరిగి రాదులే, ఊరంతా నీకోసం ఎదురు చూస్తోంది. సూర్యుడు పోకముందే జరగవలసిన కార్యక్రమం జరగాలి. 80 ఏళ్ళది ఎన్నాళ్ళు బతుకుతుంది? అదృష్టం మొగుడిపోయిన మీ చెల్లి నూకాలు. దాని కొడుకు ఇంటర్ చదివి నా కొట్లో పనిచేస్తూ ఉన్న 2 ఎకరాల పొలం శుభ్రంగా పండిస్తున్నాడు. పదరా, ఊర్లో ఎవరు బొగ్గేయలేదు, పాడి కదలాలి కదరా. అందరూ ఎప్పుడో అప్పుడు పోయేవాళ్ళమే అన్న గ్రామ పెద్దతో సింహాచలం, బాబూ అది చెబితే గాని అమ్మ తల కురివి పెట్టను అన్నాడు. ఏముందిరా, నీకు చెల్లికి సగం సగం. ఎన్టీఆర్ ప్రభుత్వం ఎప్పుడో చెప్పిందిగా, ఆ విధంగానే కరోనా తర్వాత రాసింది. అది దాని పుట్టింటి ఆస్తి కదా అన్నారు. ఓషాష్, పెద్ద చెప్పినావు, తల కొరువు పెట్టేందుకు నేనా? కొడుకుని, నాకే ఆస్తి వస్తుంది, దానికి 10 ఏళ్ళు ఇస్తా. అదెలా కుదురుతుందిరా? కుదరదంటే ఆస్తి కూడా తేలే వరకు నేను ముసిలి దాన్ని కొరువు పెట్టనంతే. ఊరంతా చెప్పినా, తలచెడిని చెల్లి ఏడ్చినా వినకుండా మంచుపెట్టెలో 2 రోజులు ఉంచాడు సింహాచలం. ఒరే, 2 రోజులు గడిచిపోయాయి, శవాన్ని ఇంట్లో ఉంచకూడదురా అని ఎవరెన్ని చెప్పినా వినని మూర్ఖుడితో చెల్లి, పోనీ అన్నా పొలం పూర్తిగా సగం ఇల్లు నువ్వు తీసుకోరా అన్నా వినలేదు. 2 రాత్రుల నుంచి మంచుపెట్టెలో ఉన్న ముసలిదాని ఆత్మ అనుకుంది, వెంకన్న నన్ను తీసుకుపోయి మంచి పని చేసావు, ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకుని అని ఊరందరితో పాటు తను పెట్టెలోంచి అనుకునే సమయంలో నాయుడు బాబు పోలీసులతో వచ్చి, ఒరే సింహాచలం, నీ చెల్లి చెప్పినట్టు పొలం సగం ఇల్లు నీకే, అంగీకరించకపోతే అన్నీ సగం సగం అంటే, పెళ్ళం సై అంటే శవం పైకి లేచింది. ముసలమ్మ ఆత్మ చచ్చి సుఖపడ్డానని చితిమంటల్లోంచి ఆకాశం పైకి వెళ్తూ అనుకుంది. మీరింతవరకు ఏ తల్లి కనకూడదు ఇలాంటి కొడుకుని కథానిక విన్నారు. రచన శ్రీ అయ్యల స్వామియాజుల ప్రసాద్, విశాఖపట్నం. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విమల సాహితీ వారపత్రిక ఆదివారం 2025వ సంవత్సరం మే 4వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి.